డిఎస్సిపై విద్యాశాఖ కసరత్తు. టెట్ టీచర్ల ప్రమోషన్స్పై తర్జన భర్జనలు. కొత్త ప్రభుత్వం లక్షలాది కొలువులను కల్పించేందుకు అడ్డంకులను తొలగిపోయాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదంతో ఉద్యోగాల జాతరకు లైన్ క్లియర్ అయింది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఈ పరిణామాలు ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న పలు సంచలనాత్మక నిర్ణయాలతో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. బడి లేని గ్రామం, పంతులు లేని పాఠశాల ఉండకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 6న 5,889 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 1,78,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పోస్టుల సంఖ్య ఏమాత్రం సరిపోదని ఉద్యోగాల సంఖ్య పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వడం, ఎన్నికలు రావడంతో వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువు తీరగానే హామీ మేరకు 6 నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే 12,000 పోస్టులకు ఛాన్స్. D.Ed, B.Ed అభ్యర్థుల సంఘం నేతలు కూడా ఇటీవల మంత్రులను, అధికారులను కలిసి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు కొద్ది రోజులుగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. గతంలో జారీ చేసిన 5,089 పోస్టులకు మరో 5,000 టీచర్ పోస్టులు, అదేవిధంగా 2,000 స్పెషల్ టీచర్ పోస్టులు జత చేసి దాదాపు 12,000 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం కల్పించి పరీక్షలు మేలో నిర్వహించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్, టెట్ టీచర్ల ప్రమోషన్స్ పై విద్యాశాఖలో ప్రక్రియ వేగవంతమైంది. టీచర్లకు టెట్ ఉంటేనే ప్రమోషన్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పుడు టెట్ పరీక్ష, టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ పై ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు లీగల్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలు తొలగిపోయేలోపు డిఎస్సి పరీక్ష నిర్వహించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఒకవేళ వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసినా డిఎస్సికి అడ్డు లేకుండా చూసేలా కసరత్తు చేస్తున్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటే మరో 7-8 నెలల పాటు సమయం కావాలి. అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా డిఎస్సికి సంబంధించిన విషయంలో, మరి అప్పుడు టెట్కు సంబంధించిన విషయంలో మెగా డిఎస్సి పెట్టాలని చెప్పేసి అయితే ఆ రోజు ధర్నాలు జరిగినాయి, రాస్తారోకలు జరిగినాయి, గొడవలు జరిగినాయి. మరి డిఎస్సి 5,000 పోస్టులతో వేసిందంటే ఇక్కడ ఉంటుంది. మెగా డిఎస్సి వేయాలి, మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి అక్కడ కోచింగ్ తీసుకున్నాను, కోచింగ్ సెంటర్లతో పాటు అందరూ కూడా ధర్నాలు చేశారు. ఆ విషయంలో అది ఆగిపోయింది. మరి కొత్త నోటిఫికేషన్ వచ్చినటువంటి క్రమంలో మెగా డిఎస్సి వేస్తారా, ఏ డిఎస్సి వేస్తారో, అందులో మరి ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన విషయంలో సరైన నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. మరి అవన్నీ జరగాలంటే 7-8 నెలల సమయం పడుతుంది. మరి ఆలోపు నోటిఫికేషన్ వేసి ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ జరిగేంత క్రమంలో ప్రమోషన్లు, బదిలీలు జరుగుతాయా, ఏం జరగబోతుంది, ఎట్లా జరుగుతుంది అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా డిఎస్సికి సంబంధించిన విషయంలో మరి అంటే మొత్తానికి టెట్ పూర్తి చేసిన వాళ్ళకైతే ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందో, ప్రమోషన్లకు సంబంధించిన విషయంలో, టీచర్ ప్రమోషన్ సంబంధించిన విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మరొక నింద మీద వేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రమోషన్లకు సంబంధించిన విషయంలో చాలామంది ఉపాధ్యాయులు అయితే అంటే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఎక్కడో ఏదో జిల్లాలో ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితిలో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ట్రాన్స్ఫర్ అయిన క్రమంలో కుటుంబాలను తీసుకుపోవడము, అందులో ముఖ్యంగా పిల్లల చదువులకు సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ చదువుతున్నారు, ఎటు చదువుతున్నారో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళని అందరినీ తీసుకుపోవాలంటే ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వమైనా టెట్కు సంబంధించిన విషయంలో కానీ, టీచర్ ప్రమోషన్ సంబంధించిన విషయంలో, బదిలీలకు సంబంధించిన విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అయితే ఆశిద్దాం.